కుటుంబం రాదే రాడ్ ఫ్యామిలీ. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మన సీరియల్. లాస్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో బాగా గుర్తుంది కదా. ఇంటింటి రామాయణం ఈరోజు ఎపిసోడ్లో పార్వతి, పల్లవి, శ్రేయ ముగ్గురిని ఓ రేంజ్లో వాయించేస్తుంది అవని. తన తమ్ముడు భరత్ పోరంబోకు అంటూ ఇంటికి వచ్చి పేరిన పార్వతి సహా అందరి నోళ్ళు మూయిస్తుంది. అవని పల్లవి చంప పగలకొట్టి పార్వతి వణికలా చేస్తుంది. తర్వాత భరత్ అరెస్ట్ వెనుక పల్లవి ఉందని కమల్కి అనుమానం వస్తుంది. మరోవైపు అవని కూడా ఈ అరెస్ట్ వ్యవహారం కూపి మొత్తం లాగడానికి పని మొదలు పెడుతుంది. ఇలా ఈరోజు ఎపిసోడ్లో ఏం కాబోతుందో పూర్తిగా తెలుసుకుందాం. నేను చేసింది తప్పు, మీరు చేసింది తప్పు ఇప్పుడు అర్థమవుతుందా మీకు? మీరు నా చెంప పగలగొట్టినట్లు వీడి పళ్ళు రాలగొట్టకుండా చూస్తూ ఉన్నారేంటి? మీ కూతుర్ని విడిగిచ్చి పెళ్లి చేస్తానని చెప్పారు కదా, ఇప్పుడు చెప్పండి, మీ కూతుర్ని ఈ తిరుగుబోతు వెదవకి ఇచ్చి చేద్దామనుకున్న మీది తప్ప, మంచి సంబంధం చూసి చేద్దామనుకున్న నాది తప్ప అని రాజేంద్ర మీద కూడా పార్వతి ఫైర్ అవుతుంది. నువ్వు ఎలాంటి వెదవని ప్రేమించావో ఇప్పుడు అర్థమైందా నీకు? ఇలాంటి వెదవని చేసుకుంటే వీడు వీధిపాలు అవ్వడమే కాకుండా నిన్ను కూడా వీధిపాలు చేస్తాడు అని ప్రణతిపై ఊగిపోతుంది పార్వతి. భరత్ గురించి అంత ఘోరంగా నీచంగా మాట్లాడుతున్నావేంటమ్మా అని ప్రణతి ఫైర్ అవుతుంది. నీచుల గురించి నీచంగా కాకుండా పవిత్రంగా మాట్లాడమంటావా అని పార్వతి సెటైర్ వేస్తుంది. ఆ రోజు అమ్మ ఏదో తప్పు చేసిందని అమ్మని కుట్టారు కదా, ఇలాంటి వెధవని సపోర్ట్ చేసి మాట్లాడినందుకు మీకు ఏం అనిపించడం లేదా నాన్న అని రాజేంద్రని ప్రశ్నిస్తాడు అక్షయ్. ఆపండి, మీరు నా గురించి లేనిపోనివన్నీ మాట్లాడుతూ ఉన్నారు. ఆ దేవుడు సాక్షిగా చెబుతున్నాను, నేను ఏ తప్పు చేయలేదండి, నేను అలాంటి వాడిని కాదు అని భరత్ ప్రాధేయపడతాడు. నువ్వు తప్పు చేయకుండా పోలీసులు సరదా కోసం అరెస్ట్ చేశారా నిన్ను? తప్పు చేసి పోలీసులకు అడ్డంగా దొరికిపోయిన తర్వాత కూడా తప్పు చేయలేదని దేవుడి మీద ఉట్టేస్తున్నావంటే నీకు మనుషులే కాదు దేవుళ్ళన్నా కూడా భయం లేదన్నమాట అని శ్రేయ రెచ్చిపోతుంది. భయం భక్తి ఉన్నవాడైతే, పరువు మర్యాదల గురించి ఆలోచించేవాడే అయితే అలాంటి బేవర్స్ పనులు చేయడు కదా అని పల్లవి అంటుంది. మీ అందరికీ దండం పెడతాను, నిజమేంటో తెలుసుకోకుండా దయచేసి నా గురించి బ్యాడ్గా మాట్లాడద్దు అని భరత్ ప్రాధేయపడతాడు. ఇంత జరిగాక కూడా ఇంకా మంచివాడిలో నటిస్తున్నావేంటి? నువ్వు చాలా మంచివాడివని మీ అక్క మా అందరి దగ్గర చాలా కటింగులు కవరింగులు ఇచ్చింది. నా తమ్ముడికి ఎలాంటి చెడు అలవాట్లు లేవని, కడిగిన ముత్యం లాంటి వాడిని చెప్పావు. కానీ నీ తమ్ముడు ఎలాంటి వాడో ఇప్పుడు ఏం చేశాడో అందరికీ తెలిసింది కదా, ఇప్పుడేం చెప్తావు నీ తమ్ముడు గురించి? మా ప్రణతి అదృష్టం బాగుంది కాబట్టి నీ క్యారెక్టర్ ఏంటో ముందే తెలిసిందే. ప్రణతిని నమ్మించి మోసం చేసి మా ఇంటి ఆడపడుచు జీవితాన్ని నాశనం చేయాలనుకుంటున్నావా? ఇంత ధైర్యం నీకు అని పల్లవి ఫైర్ అవుతుంది. పల్లవి, భరత్ని అనుమానిస్తున్నావా నువ్వు? అసలు నీకు బుద్ధి ఉందా అని కమల్ అంటాడు. ఇది నన్ను అడగాల్సిన ప్రశ్న కాదు బావా, నీకు నువ్వు వేసుకోవాల్సిన ప్రశ్న. ప్రేమ పేరుతో నీ చెల్లెల జీవితాన్ని స్పాయిల్ చేయాలనుకున్న వాడిని ఏం అడగకుండా నాకు బుద్ధి ఉందా అని అడుగుతున్నావంటే నీ చెల్లెల జీవితం ఏమైపోయినా పర్లేదనుకుంటున్నావా? మీ అక్క తమ్ముడు కలిసి మా ప్రణతి జీవితంలో ఆడుకోవాలని చూస్తున్నారా అని భరత్పై చేయెత్తుతుంది పల్లవి. దీనితో పల్లవి చేయబట్టుకుని లాగి ఒక్కటిస్తుంది అవని. దీనితో అందరూ ఉలిక్కి పడతారు. నా కోడల్ని కొడతావా నిన్ను అంటూ అవనిపై చేయెత్తుతుంది పార్వతి. ఆగండి, దించండి చెయ్యి, దించుతారా లేదా దించండి అని అవని కోపంగా చూసేసరికి పార్వతి భయపడుతుంది. కోర్టులకి పోలీస్ స్టేషన్లకి వెళ్ళిన వాళ్ళందరూ నేరస్తులు కాదు. ఏదైనా జరిగినప్పుడు ఏం జరిగింది ఎలా జరిగింది అని ఆలోచించకుండా ఆవేశంతో ఊగిపోతూ తిట్టడం కొట్టడం మాత్రమేనా మీకు తెలిసిన పని? నా తమ్ముడు ఎలాంటి వాడో మీకు తెలుసా నాకు తెలుసా అని అవని ఫైర్ అవుతుంది. చండాలమైన పనులు చేస్తూ అడ్డంగా పోలీసులకు దొరికిపోయాక నీ తమ్ముడు గురించి తెలుసుకోవడానికి ఇంకేముంటుంది అని శ్రేయ అంటుంది. నువ్వు అడిగిన ప్రశ్నకి నోటితో సమాధానం చెప్పమంటావా లేక పల్లవికి చెప్పినట్లు సమాధానం చెప్పమంటావా? నీ భర్త లాయర్ కాబట్టి పోలీసులు అరెస్ట్ చేసిన వాళ్ళంతా చెడ్డవాళ్ళో కాదో నీ భర్తని అడుగు. నేను నెమ్మదిగా చెప్తే మీరెవరూ వినే పరిస్థితిలో లేరు కాబట్టి నేను ఈ విధంగా రియాక్ట్ కావాల్సి వస్తుంది. నాది పొగరు అనుకున్నా, అహంకారం అనుకున్నా, నా తమ్ముడిని వెనకేసుకొస్తున్నానని అనుకున్నా, మీరు ఏమనుకున్నా సరే నాకు అభ్యంతరం లేదు. నేను చెప్పేది మాత్రం ఒక్కటే, నా తమ్ముడు తప్పు చేశాడని మీరు ఎంత బలంగా నమ్ముతున్నారో వాడే తప్పు చేయలేదని నేను అందరికంటే ఎక్కువగా నమ్ముతున్నాను. మీరందరూ నా తమ్ముడు తప్పు చేశాడని అంటున్నారు కాబట్టి వాడు ఏ తప్పు చేయలేదని నేను నిరూపిస్తాను. నాకు కొంచెం టైం ఇవ్వండి. నేను నిరూపించేలోపు ఎవరైనా సరే అకారణంగా నిందలు వేస్తే నేను సహించేది లేదు, భరించేది అంతకంటే లేదు. ఈ విషయం గుర్తుపెట్టుకోండి అని అవని వాయించేస్తుంది. చింత చచ్చిన పులుపు చావలేదని చెప్పిన వాళ్ళ కాళ్ళు మొక్కాలనిపిస్తుంది. జరిగింది చూశాక అయినా సరే మీ భార్య మీ మీద ఎగరడం మానేసి మీ కూతురు గురించి ఆలోచించండి, పదండి అంటూ పార్వతి బయలుదేరుతుంది. అవనిని సమర్థించే మావయ్య సౌండ్ లేకుండా సైలెంట్ అయిపోయారు. నాకు చెంపదెబ్బ తగిలితే తగిలింది, కానీ ఇప్పుడు ప్రణతిని భరత్కిచ్చి చేయడానికి మావయ్య ఒప్పుకోరు, అక్షయ్ బావగారు కూడా ఒప్పుకోరు. నా ప్లాన్ 100% సక్సెస్ అయింది అని పల్లవి అనుకుంటుంది మనసులో. వదిన, భరత్ ఈ తప్పు చేశాడంటే మేము నమ్మలేకపోతున్నాం వదిన అని కమల్ అంటాడు. అవును వదిన, ఏదో సంథింగ్ రాంగ్ అని నాకు కూడా అనిపిస్తుంది వదిన అంటాడు శ్రీకర్.
నువ్వు భరత్ తప్పు చేయలేదని నిరూపిస్తున్నావు అన్నావు కాబట్టి దానికి మమ్మల్ని ఏం చేయమంటావు చెప్పొదినా, నీకు ఎలాంటి హెల్ప్ కావాలన్నా మేము చేస్తాం అని కమల్ శ్రీకర్ అంటారు. సరే వెళ్ళండి అని అవని అంటుంది. మరోవైపు జరిగిన అవమానం తలుచుకుని భరత్ బాధపడుతూ ఉంటాడు. అందరూ అనుకుంటున్నట్లు నేనే తప్పు చేయలేదక్క, నిజమక్క, నేను చచ్చినంత బొట్టు అని అవనితో అంటాడు. నువ్వు తప్పు చేసావు అనడానికి ఎన్ని సాక్ష్యాలు ఉన్నా నువ్వు తప్పు చేయలేదని నా మనస్సాక్షికి తెలుసు. నిన్ను అనుమానించి అవమానించిన వాళ్ళందరికీ నువ్వు తప్పు చేయలేదని నిరూపించాలి అంటే అసలేం జరిగిందో నాకు తెలియాలి. పోలీసులు నిన్ను ఎందుకు అరెస్ట్ చేశారో, ఎలా అరెస్ట్ చేశారో చెప్పు అని అవని అడుగుతుంది. నేను ఇంటర్వ్యూకి వెళ్ళి వస్తుంటే నా ఫ్రెండ్ ఒకటి దారిలో కలిశాడక్క, అదక్క జరిగింది అంటూ మొత్తం కథ ఫ్లాష్ బ్యాక్ చెప్తాడు. పోలీసులు క్లబ్బులు, పబ్బులు, ఫామ్ హౌస్ల మీద రైడ్ చేస్తారు తప్ప మామూలు ఇళ్లలో రైడ్ చేయరు కదా. అలా చేశారు అంటే పోలీసులకి పక్కా ఇన్ఫర్మేషన్ అయినా ఉండాలి. నువ్వున్న ప్లేస్కి పోలీసులు వచ్చారు అంటే నిన్ను ఇరికించడానికి ఎవరో పక్కగా ప్లాన్ చేసి ఉంటారు. సరే నిన్ను అక్కడికి తీసుకువెళ్ళిన నీ ఫ్రెండ్ ఫోన్ నెంబర్ పంపించు అని అవని అడుగుతుంది. నా ఫ్రెండ్ అలాంటివాడు కాదక్క, వాడు చాలా మంచోడు అని భరత్ అంటాడు. నీ ఫ్రెండ్ మంచివాడే అయి ఉండొచ్చు, కానీ డబ్బు అనేది మంచితనాన్ని కూడా మోసంగా మార్చగలదు. ఆశపెట్టో మభ్యపెట్టో వాడి చేత ఈ పని చేయించు ఉండొచ్చు అని అవని అంటుంది. వదిన, భరత్ ఏ తప్పు చేయలేదని మనం నమ్మాం, కానీ మా అమ్మ వాళ్ళు నమ్మడం లేదు. నువ్వేదో ఒకటి చేసి భరత్ ఏ తప్పు చేయలేదని నిరూపించు వదిన, ప్లీజ్ వదిన అని ప్రణతి ప్రాధేయపడుతుంది. నువ్వేం టెన్షన్ పడకు ప్రణతి, ఈ విషయాలు నేను చూసుకుంటాను అని చెప్పి పక్కకి వెళ్ళి శ్రీకర్కి ఫోన్ చేస్తుంది అవని. శ్రీకర్, నీతో మాట్లాడే పని ఉంది, ఫోన్లో కాదు నీతో పర్సనల్గా మాట్లాడాలి అని. ఇప్పుడు కాదు, రేపు ఉదయం నేను చెప్పిన చోటుకి రా, నాతో పాటు భరత్ కూడా ఉంటాడు. నువ్వు ఒక్కడవే రా, నువ్వు వస్తున్న విషయం పల్లవికి కానీ శ్రేయకి కానీ తెలియనివ్వద్దు అని చెబుతుంది అవని. మరోవైపు పల్లవి తాపీగా కూర్చుని యాపిల్స్ తింటూ ఉంటుంది. ఇంతలో శ్రేయ అక్కడికి వచ్చి చూస్తూ ఉంటుంది. ఏంటి అలా చూస్తున్నావు, తింటావా? కావాలంటే అడగచ్చుగా, అలా చూడటం దేనికి అని పల్లవి సెటైర్ వేస్తుంది. నాకు కావాలంటే లాక్కుంటాను, అంతేగాని అడుక్కోను అంటుంది శ్రేయ. నేను అంతే, ఎవరైనా లాక్కోవడానికి ట్రై చేస్తే అది జరగనివ్వను అని పల్లవి కౌంటర్ ఇస్తుంది. నువ్వు తెలివైన దానివని తెలుసుకున్నా కానీ మరింత తెలివైన దానివని అనుకోలేదు అని శ్రేయ అంటుంది. నాకు సెటైర్ వేస్తున్నావేంటి, ఇప్పుడేం జరిగింది అని పల్లవి అడుగుతుంది. జరిగినదంతా చూశాక నీది ఎంత పెద్ద క్రిమినల్ బ్రెయిను నాకు బాగా అర్థమైంది అంటుంది శ్రేయ. ఏం జరిగింది, ఏం అర్థమైంది నీకు అని పల్లవి కోపంగా అడుగుతుంది. నువ్వు మీ నాన్న కలిసి ప్రణతికి పెళ్లి సంబంధం చూశారు, అత్తయ్యని ఆ సంబంధం చేయడానికి ఒప్పించారు అని శ్రేయ అంటుంది. అవును, ఆ సంబంధం ఎందుకు చూడాల్సి వచ్చిందో నీకు చెప్పాను కదా అంటుంది పల్లవి. ఒకదాని గురించి చెప్పి మరొక దాని గురించి చెప్పలేదు. మరి చూసిన పెళ్లి కొడుకుతో ప్రణతి పెళ్లి చేయడానికి భరత్ క్యారెక్టర్ని బ్యాట్ చేయాలనుకోవడం, అందుకే భరత్ అరెస్ట్ అయ్యేలా చేసావు అని శ్రేయ బాంబు పీలుస్తుంది. ఆ విషయం దేనికి, ఎలా తెలిసింది అని పల్లవి టెన్షన్ పడుతుంది. షాక్ అయ్యేవేంటి అని శ్రేయ అడుగుతుంది. నీకేమైనా మెంటలా, భరత్ని పోలీసులు అరెస్ట్ చేస్తే నేను అరెస్ట్ చేయించా అంటావేంటి, బుద్ధి లేకుండా మాట్లాడకు అని పల్లవి ఫైర్ అవుతుంది. అంత ఓవర్ యాక్షన్ చేయకు, నువ్వు మామూలు మనిషివి కాదు, నువ్వు అదంతా చేయించి ఉంటావని నాకు తెలుసు అని శ్రేయ రెచ్చిపోతుంది. ఏయ్ నువ్వు ఎక్కువ మాట్లాడకు అని పల్లవి అంటూ ఉంటే ఇంతలో కమల్ ఎంట్రీ ఇస్తాడు. పల్లవి ఏదో చేయించింది అంటున్నావేంటి, ఏం చేయించింది వదిన, చెప్పు వదిన, పల్లవి ఏం చేసింది అని కమల్ అడుగుతాడు. ఏం లేదు, మేమేదో పర్సనల్గా మాట్లాడుకుంటున్నాం అని శ్రేయ కవర్ చేయాలని చూస్తుంది. మీరు మాట్లాడుకుంటున్న మ్యాటర్ పూర్తిగా వెనకపోయినా దేని గురించి అయి ఉంటుందో అన్నది నాకు అర్థమైంది. భరత్ని పోలీసులు అరెస్ట్ చేయడం వెనుక నీ ప్లాన్ ఏమైనా ఉందా అని పల్లవిని అడుగుతాడు కమల్. నీకు నన్ను అనుమానించడం తప్ప వేరే పనేమీ లేదా, ఇంకా భరత్ అరెస్ట్ అయితే నాకేం వస్తుంది, సన్మానం చేస్తే నాకేం వస్తుంది అని పల్లవి రివర్స్ అవుతుంది. ఏంటి నోరు లెగుస్తుంది, నువ్వు చెప్పేది నిజమని నన్ను నమ్మించడానికి ఫైర్ అవుతున్నావా అని కమల్ సీరియస్ అవుతాడు. నేను నమ్మించాల్సిన అవసరం నాకేం లేదు, నేను అలాంటి దాన్ని కాదని ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదని, ఈ ప్లాన్ నాది కాదు. నీకేమైనా డౌట్స్ ఉంటే ఇది నువ్వు క్లియర్ చేసుకో అంతే, కానీ నన్ను మాత్రం ఊరికే అనుమానించి ఓవర్ యాక్షన్ చేయకు అని సైలెంట్గా పల్లవి వెళ్ళిపోతుంది. ఇక్కడతో నేటి ఎపిసోడ్ ముగుస్తుంది. ఇక రేపటి ఎపిసోడ్ ఇంకెంత లాగుతారో చూడాలి.